రామాయణ అరణ్యకాండ 74 సర్గలు 21 శ్లోకా నుంచి. శ్రీరామచంద్రుడు అలాగే లక్ష్మణుడు రాకతో ఆవిడ శబరి అతిథి మర్యాదలన్నీ చేసుకుని మళ్ళీ రాముడి కోరిక మేరకు రాముడు ఆ మాతంగి మహర్షి గురించి అన్నీ కబంధుడు చెప్పకుండా విని ఉన్నాను, కాకపోతే నా మీద నీకున్న ప్రేమకి ఆసక్తికి అవన్నీ నేను చూడాలనుకుంటున్నాను, అందుకుని అవన్నీ చూపించమన్నాడు ఆ వనాన్ని అక్కడున్న ప్రదేశాలని. రాముడు చెప్పిన దానికి శబరి ఆ మహా ఆనందంలో ఆ మహావనాన్ని చూపిస్తూ ఈ విధంగా రాముడితో చెప్తుంది. పశ్యమే గగన ప్రఖ్యం మృగపక్షి సమాకులం మాతంగవన మిత్యేవా విశ్రుతం రఘునందన. ఓ రఘువీర, దట్టమైన మేఘాలొక్క సముదాయంలాగా ఆ ఆకాశంలో ఎలా అయితే మబ్బులు ఉంటాయి అంటే ఒక మీద ఇంకోటి ఉన్నట్టు ఎక్కడా ఖాళీ లేకుండా ఎలా ఉంటాయి, అలాగే ఇక్కడ దట్టమైన సముదాయంతో కనపడుతున్న మృగాలతో పక్షులతో ఈ వనం నిండిపోయి ఉన్నది. అంటే లెక్క పెట్టలేనన్ని మృగాలతో పక్షులతో ఆ వనం ఉన్నది. ఈ వనాన్ని చూడు అని చూపిస్తూ ఇహతే భావితాత్మనో గురవు మే మహావనే జహావాంచక్రీరే తీర్థం వన్మంత్రపూజితం. అలాగే ఈ వనంలో ఇన్ని ఉన్నాయి, పైగా ఇది మాతంగ వనము అన్న పేరుతో కూడా ప్రసిద్ధి చేశారు. సర్వదా ఆ పరమాత్మ ధ్యానంలోనే ఉంటూ ఆ నిరుతలైపోయి ఉన్న మా గురువులు మంత్రపూతమైన గంగాది నది జలములను ఆహ్వానించి మళ్ళీ ఇక్కడికి ఈ పంపా సరోవరాన్ని కూడా ఆయన రూపొందించారు. అంటే ఈ జలములన్నీ కూడా గంగా అటువంటి ఇక్కడికి వచ్చి ఆయన ఉన్న ఆ ధ్యాన పరంపరకి ఆయన ఎప్పుడూ పరమాత్మలో నిరుతుడై ఉంటాడు కాబట్టి ఆ గంగాది జలాలు కూడా ఆహ్వానించగానే ఇక్కడికి వచ్చాయి. ఈ పంపా సరోవరం అయితే కనపడుతుందో అందులో ఉన్న నీళ్లు ఆ గంగ నీళ్ళే అని చెప్పింది. ఇయం ప్రత్యక్స్థలీ వేదిః యత్ర తే మే సుసంస్కృతః పుష్పోపహారం కుర్వంతి శ్రమాధృత్ వేపీభిః కర్తేః. ఓ రామ, ఆ పశ్చిమ తీరంలో కనిపిస్తున్న ఈ పూజాస్థలం చూస్తున్నారు చూడు, అక్కడ నాతో సేవించబడిన గురువులు అలాగే ఆ వార్ధక్య కారణంగా వణుకుతున్న చేతులతో ఈ వేదికలందు పడిన పువ్వులతో దేవతల్ని అర్చించుకుండేవారు. తేషాం తపః ప్రభావేన పశ్యద్యాపి రఘుత్వః ద్యోతయంతే దిశः సర్వాః శ్రియా వేద్యో అతుల ప్రభాః. ఓ రామ, ఇక్కడ మా గురువుల యొక్క తపస్సు ప్రభావం చేత ఈ రోజుకి కూడా అంటే కొన్ని కొన్ని ప్రదేశాలకి క్షేత్రాలకి అంటే ఇప్పుడు వాళ్ళు లేరే, అప్పుడు ఉన్నవాళ్ళు, కాకపోతే అప్పట్లో ఉన్నవాళ్ళు చేసిన దానికి ఫలితంగా ఇప్పటికీ అక్కడ దానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. ఆ పవిత్రత అన్నది అక్కడి నుంచి తొలగిపోదు. అందుకే మా గురువు గారి యొక్క తపస్సు ప్రభావం, తపస్సు ఆయన ఉన్నప్పుడు చేశాడు, ఆయన ఇప్పుడు లేడుగా, కానీ దాని ప్రభావంతో ఇప్పటికీ కూడా అంటే వాళ్ళు పరమ పదానికి వెళ్ళిపోయినా సరే ఆ వేదికలు ఆ దివ్య కాంతులతో, పైగా ఈ కాంతి ఎలా ఉంది అంటే అన్ని వైపులా ప్రసరింప చేస్తుంది, దశ దిశలకు కూడా ప్రసరింప చేస్తూనే ఉన్నది. కొన్ని కొన్ని అందుకే ఇప్పుడు జన్మ జన్మాంతరాలను ఎందుకంటారు అంటే ఈ జన్మలో చేసుకున్న పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, అప్పటితో ఏమీ వెళ్ళిపోదు, అది నీతో ఉంటూనే ఉంటుంది. కర్మ రూపంలో ఏదైతే చేస్తున్నావో అది మళ్ళీ నీకే సంక్రమిస్తుంది, మంచి కావచ్చు చెడు కావచ్చు, మళ్ళీ నీ తర్వాత తరాలకు కూడా అది వెళుతుంది, పోయేది కదా కర్మ. ఈ భవబంధనాల నుంచి విడవగలుగుతానికి జీవన్ముక్తి స్థితికి కర్మల నుంచి వైదొలిగేలాగా కర్మలు చేస్తూ ఉండి ఆ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండి ఆ పరమాత్మ మీద నిజంగా అంతలాగా మనకి ప్రీతి ఉంది, ఏది చేసినా పరమాత్మకి సమర్పణ భావంతో అన్నట్టుగా చెయ్యగలిగితే ఆ జన్మ సార్థకం. అశక్నుర్వద్భీస్తేర్ గంతుం ఉపవాసశ్రమాలస్యేహ చింతితేభ్యాగతాన్ పశ్యా సహితాన్ సప్త సాగరాన్. ఉపవాసశ్రమాల కారణంగా అలసిపోయి ఉండుట చేత వాళ్ళు సమస్త సముద్రాల వరకు కూడా స్వయంగా వెళ్ళలేక, అంటే భక్తి పరాకాష్ట స్థితిలో ఉన్నప్పుడు ఓ క్షేత్రానికి కానీ ఇంకో దగ్గర కానీ నువ్వు వెళ్ళక్కర్లా, అవే ఇక్కడికి వస్తాయి.
ఇప్పుడు ఉపవాసాలు ఇవన్నీ చేసినప్పుడు శారీరకంగా అలసిపోతావు. ఇవన్నీ ఉంటాయి. అందుకని అలా ఆ కారణం చేత ఇప్పుడు వంకలు ఎతుక్కునే బద్ధకానికి ఇంకోటి కారణాల చేత వెళ్ళలేకపోవటం కాదు. ఈ ఉపవాస ఇటువంటివన్నీ చెయ్యటం కారణం చేత, అలిసిపోయిన కారణం చేత ఈ సప్త సముద్రాల వరకు కూడా స్వయంగా వెళ్ళలేక వాటిని గురించి చింతన చేసేవారు. అందుకే ఇక్కడ మనకి చాలా మాస పురాణాల్లో చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. లేదా రోజు కూడా స్నానం చేసేటప్పుడు ఆ సప్త సముద్రాల్లో ఇవన్నీ కూడా నదుల్ని తలుచుకుని స్నానం చేయమని భావన. ఆ భావన చెయ్యటంతో నేను చేసేది ఏ నీరైతే నాకు అందుబాటులో ఉంది ఇది గంగా అన్న భావనతో నువ్వు చేస్తే అది గంగా. లేదా గంగ దాకా వెళ్ళి గంగ మీద కాదు కదా, దేని మీద ధ్యాస లేనప్పుడు అక్కడికైతే వెళ్ళగలిగాను కానీ అక్కడ స్నానం చేస్తున్నాను కానీ నాలో అన్నీ కూడా దుర్గుణాలతో కూడుకుని ఇటువంటివన్నీ స్వభావాలు ఉన్నప్పుడు దాని ప్రభావం నా మీద లేదంటే ప్రధానం ఏంటి? అంతరంగికంగా బాహ్యంగా ఎటువంటి భావనలతో ఎటువంటి ఆలోచనలతో నీ శరీరాన్ని నువ్వు ఉంచుతున్నావు, అది ప్రధానము. స్నానం చేసేటప్పుడు గంగా 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 అనుకుంటే అది గంగ అయిపోతుంది. భావన ఇది ఔషధము, ఇది పరమాత్మ ప్రసాదము. అందుకే వీళ్ళు ఇలా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళలేకపోయినా ఆ చింతనతో, అంటే స్వయంగా అవి ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఆ తపన ఉంది వాళ్ళకి. ఇంత ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు ఉపవాస దీక్షలని, ధ్యానాలని, తపస్సులని ఇన్ని చేస్తారు. అందుకే వెంటనే ఆ సాగరాల జలాలే ఇక్కడికి వచ్చి చేరాయి. అందుకే 7 సముద్రాల జలములు కలిసిన ఈ తీర్థాన్ని చూడండి. దీన్నే సప్తసాగర తీర్థమని కూడా పిలుస్తారు. కృతాభిషేకేస్తేర్న్యస్తావల్కలాః పాదపీష్విహ అద్యాపి నావశుష్యంతి ప్రదేశే రఘునందన. మా గురువులు ఈ తీర్థంలో స్నానాలు ఆచరించేవారు రామ. అలాగే తమ తడిసిన వస్త్రాలు ఇక్కడే ఆ చెట్ల మీద ఆరబెట్టుకునేవాళ్ళు. వారి శరీర స్పర్శ ప్రభావంలో అవి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అంటే కాలానుగుణంగా ఏమవుతుందంటే ఇప్పుడు మనమే చూస్తున్నాం. మనం వాడే నీళ్లు నదులు కావచ్చు, లేకపోతే దగ్గర దగ్గర ఏవన్నా కొలంలాగా ఇట్లాంటివన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తాం, అంత శుచి శుభ్రంగా మనం ఉండే రకాలం కాదు. మనం వెళ్ళి ఆటిలతో స్నానం చేస్తూ ఉంటే వాటి పవిత్రత తర్వాత సంగతి. మనకున్న మాలిన్యాలు అందులో ఉంటాయి. మళ్ళీ మనం దానికి తగ్గట్టుగా దాన్ని ఇంకా మళ్ళీ శుద్ధత్వం కోల్పోయేలాగానే మనం వ్యవహరిస్తాం. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అట్లా అన్నట్టుగా ఉంటూ ఉంటాం. కానీ ఇవి పవిత్రమైనవి. పైగా వీళ్ళ సంపర్కం ద్వారా, అంటే బట్ట అయినా సరే కాలానుగుణంగా వాడగా అది చిరిగిపోవటాలు ఏ ఒకటి జరిగిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ శరీర యొక్క స్పర్శ ప్రభావంతో ఇప్పటికీ చెక్కు చెదరకుండా అవి ఉన్నాయి. దేవకార్యాణి కుర్వద్భిః యాని మాని కృతాని వై పుష్పేహ కువలయేహ సార్ధం మ్లాన్వత్వం లోపయాంతి వై. అందుకే వారు కమలాలు, కలువలు మొదలైన పుష్పాలతో, పూలమాలలతో దేవతా ఆర్చనలు జరిపించేవారు. ఈ పువ్వులు నేటికి కూడా వాడిపోవుకున్నవి. ఆ పూజించిన పువ్వులు సహితం కూడా, అంటే ఆ తప ప్రభావం, ఆ పరమాత్మ యొక్క కృప వీటి వల్ల ఏమవుతుంది, పువ్వులు ఏవైతే సాధారణంగా చెట్టుకున్నా సరే 2-3 రోజులకు మించి వాడిపోతాయి, వడిలిపోతాయి. కానీ వాటిని కలువలు కానీ ఇవి కానీ తీసుకొచ్చి పూజించుకుంటున్నారు. కానీ అవి ఇప్పటికీ ఎలా ఉన్నాయి, దేవతర్చనకి వినియోగించినవి ఆ పూలమాలలు కూడా వాడిపోకుండా ఉన్నాయి. వాళ్ళు ఉన్నప్పుడు చేశారు, వాళ్ళ పదం పదానికి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఆ పువ్వులు అలానే ఉన్నాయి. కృత్స్నం వనమిదం దృష్టం శ్రోతవ్యం చాశ్రుతం త్వయా తదిచ్ఛామ్యభ్యానుజ్ఞాత త్యక్తుమేతత్ కలీభరం. ఓ రామ, ఈ వనంలో శోభల్ని ఇక్కడ కనులారా కాంచితివి, అంటే కళ్ళారా చూసావు కదా, దానికి ముందు విన్నావు, ఇప్పుడు నువ్వు చూసావు. దాని మహత్యం గురించి పూర్తిగా విని ఉన్నావు. మీ అనుమతి ఇస్తే ఈ తనువును, అంటే ఈ శరీరాన్ని నేను ఇంకా పరిత్యాజించాలని కోరుకుంటున్నాను. తేషామిచ్ఛామ్యహం గంతుం సమీపం భావితాత్మనాం మునీనామాశ్రయో ఏషామహం చ పరిచారిణి. ఈ శరీరాన్ని వదిలేయాలనుకుంటున్నానని చెప్పింది రాముడితో. మా గురువులు చెప్పినట్టుగా ఈ ఆశ్రమందు నేను పరిచారికను కనుక నేను ఈ పుణ్యపురుషుల దగ్గరికి ఆ పరంధామానికి వెళ్ళిపోతాను. అందుకు నాకు అనుమతివ్వు. ధర్మిష్టం తు వచః శ్రుత్వా రాఘవః స లక్ష్మణः
ప్రహర్షమతులం లేభే ఆశ్చర్యమితి తత్వతః. లక్ష్మణుడితో కలిసి ఉన్న శ్రీరాముడు గురువుల యొక్క వైభవాల్ని తెలుపుతున్న ఆ మాటలు శబరి నుంచి విని చాలా ఆనందించి ఇది చాలా ఆశ్చర్యకరముగా ఉన్నది అని అనుకున్నాడు. తమువాచ తతో రామ శ్రమణిం సంశ్రితవ్రతాం అర్చితోహం త్వయా భక్త్యా గచ్చ కామం యథా సుఖం. తర్వాత రాముడు ప్రతి ఇక్కడ వ్రత నియమాలుగా ఇన్ని రోజులు పూర్వులకు సేవించుకుని అన్నీ చేయించుకుని ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతే ఒక్కతే ఉందంటే నేను ఎప్పుడూ పరిచారకుని సేవ చేసుకునేదాన్ని, సేవ చేసుకోవటానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వెళ్ళిపోవటానికి ఈ శరీరాన్ని త్యాజించటానికి నాకు అనుమతి ఇమ్మని రాముణ్ణి అడిగింది. అందుకే శ్రీరాముడు వ్రత నియమాల్ని పాటించటంలో కూడా మేటైన ఆ సన్యాసినితో ఓ శబరి భక్తితో నువ్వు చేసిన పూజలకి నేను ఎంతో సంతోషించాను, అందుకే నీ ఇష్టానుసారంగా హాయిగా వెళ్ళిపో అని ఆవిడికి చెప్పాడు. ఇత్యుక్త్వా జటినా వృద్ధ చీరకృష్ణ జీనాంబర తస్మిన్ ముహూర్తే శబరీ దేహం జీర్ణం జిహాసతి. జడలను నారచీరలను జింక చర్మాన్ని ధరించి ఉంది, సన్యాసి రూపంలో ఉంది, అవే ధరించి ఉంది, పైగా వృద్ధురాలు. అయితే ఇప్పుడు శబరికైతే ఇప్పుడు నువ్వు వెళ్ళచ్చు నీ ఇష్టానుసారము అని ఆయన అంగీకరించాడు. అప్పటికప్పుడే తన ఈ శరీరం ఏదైతే ఉన్నదో స్థూల శరీరము అది విడువదలిచింది. అనుజ్ఞాతాతు రామేణ హుతాత్మానం హుతాసని జ్వలత్పావక సంకాస స్వర్గమేవ జగామస. శ్రీరాముడు యొక్క ఆజ్ఞతో వెంటనే తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసింది. ఇక్కడ వాళ్ళు చెయ్యగలిగారంటే ఇప్పుడు మనమే చూస్తాం, ఏ స్టవ్వో ఏదో వెలిగించి ఉన్నప్పుడు మరి అగరబత్తి చేతికి ఇంత ఒకసారి ముట్టుకుంటేనే అది మనకి ఏదో ప్రాణం పోయినంత పని చేసేస్తూ ఉంటాం, హాహాకారాలు చేస్తాం, కొద్దిగా వేడిగా ఏదైనా చేతి మీద పడితేనే. అగ్నికి ఆహుత ఇవ్వటం అంటే ఆ మంటల్లోకి స్వచ్ఛందంగా ఇష్టంగా వెళ్ళి కూర్చోటం. అంటే ఆ దేహం మీద కూడా వాళ్ళకి అంత వైరాగ్యం వచ్చిన కారణంగా నా శరీరానికి ఏమవుతుందని కానీ ఇప్పుడు పరమాత్మ ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని కాదు, వెళుతున్నావు. కాకపోతే ఆ శరీరం అన్నది మమకారం అన్నది శూన్యం ఉండి ఏది లేకపోతేనే ఆ స్థితిలో ఉండగలిగితేనే ఆ క్రతువు మనం చెయ్యగలము. అగ్నికి స్వయంగా వెళ్ళి కూర్చోటము, అలా అగ్నికి ఆ శరీరాన్ని దహించి వేసుకునేలాగా ఆహుతి చేసేసి ఆ అగ్ని తేజస్సుతో వెలుగొందుతూ ఆమె పరంధామానికి చేరుకుంది శబరి. దివ్యాభరణ సంయుక్త దివ్య మాల్యానులేపన దివ్యాంబరధర తత్ర బభూవ ప్రియదర్శన విరాజయంతి తం దేశం విద్యుత్ సౌధామిని యథా. అగ్నికి ఎప్పుడైతే ఆవిడ ఆహుతి చేసేసుకుందో ఆ శబరి పరంధామానికి బయలుదేరుతున్నప్పుడు ఏమైంది, దివ్యమైన ఆభరణ అంటే ఏ శరీరం అయితే ఉందో ఈ శరీరము తొలగిపోయింది, ఆ కారణంగా దివ్య శరీరాన్ని పొందింది. ఈ దివ్య శరీరాన్ని ఏదైతే పొందిందో అది ఎలా ఉంది, దివ్యమైన ఆభరణాలన్నీ వేసుకుని అపూర్వమైన హారాలతో పైగా సుగంధాది లేపన అంటే సువాసన భరితమైన లేపనాలన్నీ ఆ శరీరానికి ఉండి అద్భుతమైన హారాలతో అలాగే సుగంధాది లేపనాలే కాకుండా వస్త్రాలతో అలా దర్శనీయంగా ఉన్నది. ఆమె మళ్ళీ ఎలా ఉంది అంటే విద్యుత్ కాంతిలాగా తేజస్సుతో కూడుకున్న ఒక పుంజంలాగా ఉన్నది, ఆ మెరుపులమయంగా ఉన్నది, కాంతిమయంగా ఉన్నది, ఆ ప్రదేశం అంతటా కూడా వెలుగులు నింపుతున్నట్టుగా ఉన్నది. యత్ర తే సుకృతాత్మను విహరంతి మహర్షయః తత్పుణ్యం శబరిస్థానం జగామ ఆత్మ సమాధినా. పుణ్యాత్ములు ఆమెకు గురువులైన ఆ మహర్షులు చేరిన అక్షయ లోకాలకి శబరి కూడా తన సమాధి యోగ ప్రభావంతో తను కూడా వెళ్ళి చేరుకున్నది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 74 సర్గ సంపూర్ణం.